నమస్తే, వెల్కమ్ టు స్టడీ గైడ్. 10th పూర్తయిన విద్యార్థులారా, తర్వాత మీ గమ్యమేటో. 2018, 2020 ఎంఈసీలో 494 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఇద్దరు విద్యార్థులు ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించిన సిఎంఎస్ ఫర్ సిఏ. మరిన్ని వివరాలకు మనకు తెలియజేయడానికి మనతో ఉన్నారు సిఎంఎస్ ఫర్ సిఏ విద్యా సంస్థల చైర్మన్, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ కె చంద్రశేఖరరావు గారు. మరి వారిని అడిగి అనేక వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో. థ్యాంక్ యూ సార్. చంద్రశేఖరరావు గారు, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే ఈసారి ఫలితాల్లో, ఎంఈసీ ఫలితాల్లో మీ విద్యా సంస్థల నుంచి 2 స్టేట్ ఫస్ట్ ర్యాంకులు, అది కూడా ఒక అమ్మాయి ఒక అబ్బాయి సాధించడం నిజంగా గర్వకారణం. రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. సో మరి ఈసారి అనుకోని విధంగా అందరూ కూడా ఎవరైతే 10th ఎగ్జామ్స్ అపియర్ అయ్యారో అందరూ కూడా పాస్ అయినట్ల కింద, మరి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్పాల్సిందే. మరి అలాంటి వారికి సిఏ చేయాలంటే ఎలాంటి గైడ్లైన్స్ అవసరమో ఒకసారి మీరు చెప్తారండి. అంటే ఇక్కడ ఏంటంటే సార్, ఎక్కువ మంది విద్యార్థులకి ఈ సిఏ కోర్స్ గురించి అవగాహన లేదు. 10th క్లాస్ పాస్ అయిన తర్వాత జనరల్గా ట్రెడిషనల్గా ఎంపీసీ బైపీసీ వైపు వెళ్తూ ఉంటారు. ఈవెన్ వాళ్ళు 4th క్లాస్ 5th క్లాస్ చదువుతున్నప్పుడు కూడా వాళ్ళు టీచర్స్ ఎట్లా గైడ్ చేస్తూ ఉంటారంటే, 10th అయిపోయిన తర్వాత మీరేంటి ఎంపీసీనా బైపీసీనా అని చెప్పి అడుగుతూ ఉంటారు టీచర్స్ కూడా. అంటే స్టూడెంట్స్కి ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ మైండ్లోకి 10th క్లాస్ అయిపోయింది అంటే ఎంపీసీ కానీ బైపీసీ కానీ జాయిన్ అవ్వాలేమో, ఇంకా మనకి వేరే కోర్సెస్ లేవేమో అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా విద్యార్థులకు ఇచ్చే సలహా ఏంటంటే, ట్రెడిషనల్గా ఆలోచించకుండా ఎవరైతే లైఫ్లో త్వరగా సెటిల్ అవ్వాలనుకుంటున్నారో, 100% గ్యారెంటీగా జాబ్ తెచ్చుకోవాలనుకుంటున్నారో అలాంటి విద్యార్థులకు సిఏ కోర్స్ అనేది ఒక వరమని మనం చెప్పుకోవచ్చు సార్. ఒక సిస్టమేటిక్గా 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థి ఇంటర్మీడియట్ 2 years, ఆ తర్వాత 4.5 years, అంటే ఒక 6.5 సంవత్సరాలు కనుక కష్టపడితే 100% వాళ్ళ లైఫ్లో సెటిల్ అవుతారు. రిమైనింగ్ 60 సంవత్సరాలు వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదండి. అంటే యాక్చువల్గా ఎక్కువ మంది విద్యార్థులకి ఏంటంటే అసలు సిఏ కోర్స్ అంటే ఏంటి, ఏం చేస్తారో కూడా తెలియదండి ఎక్కువ మంది విద్యార్థులకి. చార్టెడ్ అకౌంటెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సరే ఒక బిజినెస్ చేస్తున్నారు అనుకోండి, ఆ బిజినెస్ అకౌంటింగ్ సిస్టమ్, అకౌంట్స్ మొత్తం ఎలా ప్రిపేర్ చేయాలి, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి ఆ బిజినెస్ ప్రాఫిట్స్లో ఉందా లాసెస్లో ఉందా, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి ప్రాఫిట్లో ఉంటే ఎంత ట్యాక్స్ కట్టాలి, లాసెస్లో ఉంటే ఎలా బయటపడాలి, ఇవన్నీ కూడా ఎవరు చూస్తూ ఉంటారంటే జనరల్గా చార్టెడ్ అకౌంట్స్ చూస్తూ ఉంటారండి. అంటే అకౌంటెంట్స్ చూస్తూ ఉంటారు. ఒక చిన్న బిజినెస్ అనుకోండి, ఒకరో ఇద్దరు అకౌంటెంట్స్ వర్క్ చేస్తుంటారు. కొన్ని వేల కోట్ల టర్నోవర్ ఉందనుకోండి, దాంట్లో 100 కొద్ది సీఏలు వర్క్ చేస్తూ ఉంటారు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే సీఏ చదువుకుంటే 100% గ్యారెంటీగా లైఫ్లో సెటిల్ అవ్వచ్చు అని మనం చెప్పుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. మరి ఈసారి 10th పాస్ అయిన వారు సీఏ చదవాలంటే ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకుంటే బాగుంటుందని మీరు సూచిస్తారండి? అంటే జనరల్గా ఎక్కువ మంది విద్యార్థులకి అనేది డైలమా ఉంటుంది సార్. మా దగ్గరికి ఎక్కువ మంది వచ్చే విద్యార్థులు వచ్చేసరికి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంపీసీ బైపీసీ వాళ్ళు, సార్ మేము సీఏ చదవాలనుకుంటున్నాము, మాకు 10th క్లాస్ అయిపోయినప్పుడు అవగాహన లేకపోవడం వల్ల మేము ఎంపీసీ బైపీసీ తీసుకున్నాము, ఇప్పుడు తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత సీఏలోకి రావాలనుకున్నాం. అలా కాకుండా 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థి సీఏ చదవాలనుకున్నప్పుడు ఇంటర్మీడియట్లో ఎంఈసీ గ్రూప్ తీసుకుంటే కరెక్ట్. ఎంఈసీ గ్రూప్ మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్, ఈ 3 సబ్జెక్టులు కూడా మనకు సీఏ ఫౌండేషన్ హెల్ప్ అవుతాయి. అదేవిధంగా అకౌంటెన్సీ సబ్జెక్టు మనకి లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది. సీఏ కంప్లీట్ అయిన తర్వాత కూడా మనకు అకౌంటెన్సీ సబ్జెక్ట్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. అంటే ఇంటర్మీడియట్లో ఎంఈసీ గ్రూప్తో పాటు ఎవరైతే ఇంటిగ్రేటెడ్ కోచింగ్ ఇస్తున్నారో సీఏ ఫౌండేషన్కి, అలాంటి విద్యా సంస్థలో చేరితే ఇంటర్మీడియట్తో పాటు వాళ్ళకి సీఏ ఫౌండేషన్ కోచింగ్ దొరుకుతుంది. ఆ తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా సీఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాసుకునే పాసిబిలిటీ ఉంది. అందుకని ఎవరైతే 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థులు సీఏ చదవాలనుకుంటున్నారో ఇంటర్మీడియట్లో ఎంఈసీ గ్రూప్తో పాటు ఎవరైతే ఇంటిగ్రేటెడ్గా సీఏ ఫౌండేషన్ కానీ, సిఎంఏ ఫౌండేషన్ కానీ, సిఎస్ ఫౌండేషన్ కానీ ఇలాంటి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారో అలాంటి కాలేజీలో చేస్తే 100% లైఫ్లో సక్సెస్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది సార్. రైట్. ప్రస్తుతం 10th పాస్ అయిన వారు మరి సీఏ చదవాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? మరి ఈ ఏడు ఇంటర్ పూర్తయిన వారు అంటే ఎంపీసీ గ్రూపో బైపీసీ గ్రూపో తీసుకొని ఉంటారు, వాళ్ళు కంప్లీట్ చేస్తే వాళ్ళు కూడా సీఏ చేయొచ్చు అండి? ఓకే సార్. ఫస్ట్ మన 10th క్లాస్ విద్యార్థులు తీసుకున్నాం అనుకోండి, 10th క్లాస్ విద్యార్థులకి ఇంటర్మీడియట్ 2 years పడుతుంది సార్. ఎవరైనా సరే ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ ఏ కోర్స్ చదవాలనుకున్నా కూడా ఇంటర్మీడియట్ తప్పనిసరిగా చదవాలి. ఇంటర్మీడియట్ 2 years పడుతుంది. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి సీఏ ఫౌండేషన్, సీఏలో వచ్చేసరికి 3 levels ఉంటాయి. సీఏ ఫౌండేషను, సీఏ ఇంటరు, సీఏ ఫైనల్. ఫస్ట్ సీఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జనరల్గా మార్చిలో కంప్లీట్ అవుతాయి. వాళ్ళకి నవంబర్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైతే 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థి ఉన్నారో 2022 మార్చి కల్లా వాళ్ళు 10th క్లాస్ కంప్లీట్ చేస్తారు. జనరల్గా 22 నవంబర్లో సీఏ ఫౌండేషన్ రాసుకోవచ్చు, 23 నవంబర్లో సీఏ ఇంటర్ రాసుకోవచ్చు, 26 నవంబర్లో సీఏ ఫైనల్ కంప్లీట్ చేస్తారు. అంటే 26 నవంబర్ అంటే దగ్గర 6.5 సంవత్సరాలు కూడా సీఏ కంప్లీట్ అవుతుందండి. జనరల్గా ఎక్కువ మంది విద్యార్థులకు ఒక డౌట్ ఉంటుంది సార్ 23 నవంబర్ కల్లా మనం సీఏ ఇంటర్ ఎగ్జామ్ రాస్తున్నాము, 26 నవంబర్ 3 years స్టూడెంట్ ఏం చేస్తారు? ఆ 3 years గ్యాప్ ఏంటంటే ఈ సీఏ కోర్సులో ఉన్న బ్యూటీ అదే సార్ యాక్చువల్గా. అంటే 3 years పాటు వాళ్ళు ప్రాక్టికల్గా వర్క్ చేస్తారు సార్. ఒక సీనియర్ చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర చేరి ఆర్టికల్స్ అంటారు ఆ పీరియడ్ని. ఈ ఆర్టికల్స్ పీరియడ్లో మొత్తం వాళ్ళు సీఏ కంప్లీట్ అయిన తర్వాత ఏం చేయబోతున్నారో ఆ వర్క్ మొత్తం 3 years నేర్చుకుంటారు సార్. ఆల్మోస్ట్ వాళ్ళు నిజంగా చెప్పాలంటే ఇండియాలో ఉన్న కోర్సెస్లో 3 years ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉన్న కోర్సు ఒక సీఏ కోర్స్ మాత్రమే మనం చెప్పుకోవచ్చు. అందువల్లనే సీఏ కంప్లీట్ అయిన తర్వాత 100% వీళ్ళు
జాబ్ అయినా చేసుకోవచ్చు, లేదంటే ఓన్గా ప్రాక్టీస్ అయినా పెట్టుకోవచ్చు. ఈ 3 years ఆర్టికల్స్ పీరియడ్లో కూడా ఫ్రీగా వర్క్ చేయరు సార్ వీళ్ళకి. ఈ ఆర్టికల్స్ పీరియడ్లో స్టైఫండ్ అంటారు సార్. ఈ స్టైఫండ్ 5,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు, అంటే స్టూడెంట్కి ఉన్న పర్ఫార్మెన్స్ బట్టి వాళ్ళకి స్టైఫండ్ వస్తూ ఉంటుంది సార్. కొంతమంది ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెలెక్ట్ అవుతారు. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కనుక సెలెక్ట్ అయితే వాళ్ళకి 20,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు శాలరీ వచ్చే అవకాశం ఉంటుంది సార్. అందువల్ల ఎవరైతే స్టూడెంట్ సిస్టమేటిక్గా హార్డ్ వర్క్ చేస్తారో అలాంటి విద్యార్థులు 100% CA కోర్స్ని 10th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత 6.5 సంవత్సరాల్లో కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే, మీరు చెప్పిన విషయాలు చూస్తే విద్యార్థి ఏ రకంగానూ కూడా లాస్ అవ్వట్లేదు, ప్లస్ తన కెరీర్ని ఫుల్ టైమ్గా యూజ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. 100% సార్. ఓకే, మరి ఈ ఇయర్తో MPC BPC కంప్లీట్ చేసిన వారు కూడా మరి CA చేయొచ్చు. ఓకే, ఎక్కువ మంది విద్యార్థులు ఎలా ఉంటారంటే సార్, ఇంటర్మీడియట్ MPC BPC కంప్లీట్ అయిన తర్వాత CA కోర్సు వైపు రావచ్చా అని అడుగుతూ ఉంటారు. తప్పనిసరిగా రావచ్చండి, ఎలాంటి ఇబ్బంది లేదు. CA చదవాలనుకున్నప్పుడు MPC BPC అంటే ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎవరైనా సరే, ఈవెన్ ఇంతకుముందు MEC CEC HEC లేదా పాలిటెక్నిక్ కంప్లీట్ చేసిన విద్యార్థులు కూడా CA వైపు వస్తుంటారు. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి విద్యార్థులు కూడా CA చదువుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఆ MPC విద్యార్థులకు వచ్చేసరికి ఫిజిక్స్ కెమిస్ట్రీ నేర్చుకుంటారు. ఆ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇక్కడ హెల్ప్ అవ్వదు. ఏ విద్యా సంస్థలు అయితే వాళ్ళు అసలు ఇంటర్మీడియట్ MPC చదవలేదు, ఫర్ ఎగ్జాంపుల్ CMS ఫర్ CA తీసుకున్నప్పుడు ఇంటర్మీడియట్ అసలు చదవకుండా 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థి మా దగ్గరకు వచ్చినప్పుడు అకౌంట్స్ బేసిక్స్ ఎక్కడి నుంచి చెప్తామో, ఈ MPC BPC కంప్లీట్ అయిన విద్యార్థులు కూడా అకౌంట్స్ బేసిక్స్ ఎక్కడి నుంచి చెప్తామండి. అలాంటి విద్యా సంస్థలో చేరితే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. ఈ విద్యార్థులందరూ కూడా కమింగ్ నవంబర్లో, అంటే నవంబర్ అంటే యాక్చువల్గా ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవుతాయండి, డిసెంబర్లో CA ఫౌండేషన్ ఎగ్జామ్కి పాసిబిలిటీ ఉంది. డిసెంబర్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవ్వచ్చు. అంటే 2020 డిసెంబర్లో CA ఫౌండేషన్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ తర్వాత 21 నవంబర్లో CA ఇంటర్ ఎగ్జామ్ ఉంటుంది. 24 నవంబర్లో వచ్చేసరికి CA ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ పాటికి ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి 4.5 yearsలో CA కంప్లీట్ చేసుకునే పాసిబిలిటీ ఉంది సార్. ఓకే, మరి MEC CEC పూర్తి చేసిన వాళ్ళకి మీరు ఇచ్చే గైడ్లైన్స్ ఏంటంటే? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. చాలామంది విద్యార్థులు పాపం తెలియకపోవడం వల్ల MEC CEC కంప్లీట్ చేస్తారు. వాళ్ళు కంప్లీట్ అయిన తర్వాత నార్మల్గా బీకామ్ కానీ, బీకామ్ జనరల్, కంప్యూటర్స్, BBA పెద్ద పెద్ద కాలేజీలో జాయిన్ అవుతూ ఉంటారు. రెగ్యులర్ అయిపోయింది సార్. అంటే ₹1,00,000 ఫీజు అండి సంవత్సరానికి. అంటే 3 yearsకి 3 lakhs ఫీజు కడతారు. వాళ్ళకి అయిపోయిన తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్స్ అని చెప్పేసి ₹10,000 ₹12,000 ఉద్యోగంలో జాయిన్ అవుతూ ఉంటారు. అది చూసినప్పుడు మేము కొంచెం బాధపడుతూ ఉంటాం. అసలు స్టూడెంట్ ఎందుకు, మంచి మంచి విద్యార్థులకు కూడా అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు రొటీన్గా బీకామ్ పెద్ద కాలేజీలో, అంటే మంచి పేరున్న కాలేజీలో జాయిన్ అవుతారు. ఎలాంటి పేరున్న కాలేజీలో చేరినా సరే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ MBA చేయాలనుకోండి, ప్రతి స్టూడెంట్ ఐసెట్ ఎగ్జామ్ రాయాల్సిందే. లేదంటే మంచి కాలేజీలో జాయిన్ అవ్వాలంటే MAT కానీ GMAT కానీ ఎగ్జామ్ రాయాల్సిందే MBAకి వెళ్ళాలంటే. అంటే గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్ అయినా ₹1,00,000 సంవత్సరానికి ఫీజు కట్టే స్టూడెంట్ అయినా ఇద్దరు ఒకటే, అక్కడ కంపల్సరీ ఎగ్జామ్ రాయాల్సిందే. అందుకని నేను విద్యార్థులకు ఇచ్చే సలహా ఏంటంటే, ఎవరైతే బీకామ్తో పాటు లేదా BBAతో పాటు CMA కోర్స్ కానీ, CS కోర్స్ కానీ, CA కోర్స్ కానీ ఆఫర్ చేస్తున్నారో అలాంటి విద్యా సంస్థల్లో చేరితే మీరు బీకామ్ అయిపోయేసరికి CMA కంప్లీట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన విద్యార్థులు ఉన్నారో మీరు బీకామ్తో పాటు CMA కోర్స్ ఆఫర్ చేస్తున్నారు. కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఈ కోర్సు కూడా చాలా మంచి డిమాండ్ ఉందండి. 100% జాబ్ గ్యారంటీ అవకాశం ఉంది. ఇప్పుడు కనుక ఆ కోర్సులో జాయిన్ అయితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ July 1st నుంచి బీకామ్ అడ్మిషన్ స్టార్ట్ అవుతున్నాయి, డిగ్రీ అడ్మిషన్ స్టార్ట్ అవుతున్నాయి. ప్యారలల్గా ఎవరైతే CMA కోచింగ్ ఆఫర్ చేస్తున్నారో అలాంటి విద్యా సంస్థలో చేరితే 2020 డిసెంబర్లో CMA ఫౌండేషన్, 2021 డిసెంబర్లో CMA ఇంటర్, 2022 డిసెంబర్లో CMA ఫైనల్. అంటే వాళ్ళు అప్పటికి డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉంటారు. ఇంకో 6 months తర్వాత వాళ్ళకి డిగ్రీ అయిపోయే అవకాశం ఉంటుంది. అంటే 2.5 yearsలోనే ఈ CMA కోర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. డిగ్రీ కంప్లీట్ కావడానికి 6 months ముందే CMA కోర్స్ కంప్లీట్ అవుతుందండి. డిగ్రీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత, ఫైనల్ సెమ్ అయిపోయిన తర్వాత 100% వీళ్ళకి ₹50,000 నుంచి ₹1,00,000 వరకు శాలరీ వచ్చే అవకాశం ఉంది. March 3rd సింగరేణి వాళ్ళు ఒక నోటిఫికేషన్ ఇచ్చారు సార్. అంటే దాంట్లో జాబ్ వేకెన్సీస్ హూ క్వాలిఫైడ్ CMA ఆర్ CA ఫ్రెషర్స్కి మాత్రమే, ఎవరైతే జస్ట్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ కింద ఆల్మోస్ట్ 1 lakh శాలరీ ఆఫర్ చేస్తున్నారు సార్. అంటే ఇక్కడ జరుగుతూ ఉన్నది ఏంటంటే సార్, యాక్చువల్గా ఎక్కువ మంది విద్యార్థులకి అవగాహన లేకపోవడం వల్ల ఈ CA CMA CS 100% జాబ్ గ్యారంటీ ఉన్నా కూడా ఈ కోర్సు వైపు రావట్లేదు. అందువల్ల ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన విద్యార్థులు ఓన్లీ డిగ్రీ కోసం 3 లక్షలు 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకోకుండా డిగ్రీతో పాటు ఎవరైతే CMA కానీ CS కానీ ఆఫర్ చేస్తున్నారో అలాంటి విద్యా సంస్థలో చేస్తే డిగ్రీ కంప్లీట్ చేయడానికి ముందే ఈ కోర్సులు కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది సార్. మరి కాల్ తీసుకుందామండి. హైదరాబాద్ నుంచి రంగయ్య గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి, చెప్పండి. హలో చెప్పండి, మీ డౌట్ ఏంటో అడగండి సార్. డౌట్ అబ్బాయి 10th ఇప్పుడు అయిపోయింది, CA చేద్దామని ఆలోచనతో చేసింది సార్. ఓకే అండి, తప్పనిసరిగా చదివించుకోవచ్చు అండి. బాబుకి ఎన్ని పాయింట్స్ వచ్చాయి సార్? 9.2 సార్. 9.2 సార్. జనరల్గా వచ్చేసరికి అబోవ్ యావరేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ సక్సెస్ అవుతారండి.
కొంతమంది విద్యార్థులు ఏంటంటే చెప్పలేము సార్ మనం 10th క్లాస్ వరకు నార్మల్గా చదివి 10th క్లాస్ తర్వాత బాగా చదివే విద్యార్థులు కూడా ఉన్నారు సార్. ఈవెన్ మా ఫ్రెండ్స్లో కొంతమంది యాక్చువల్గా 10th ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా ఇక్కడ సీఏలో ర్యాంకులతో పాస్ అయిన విద్యార్థులు ఉన్నారండి. ఇక్కడ ఏం లేదు సార్, సిస్టమేటిక్గా ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో ఆ విద్యార్థులందరూ కూడా సీఏలో రాణిస్తారండి. ఎలాంటి ఇబ్బంది లేదు సార్. యాక్చువల్గా ఇంటర్మీడియట్లో ఎంఈసీ గ్రూప్ తీసుకొని ఎంఈసీ గ్రూప్తో పాటు సిఏ ఫౌండేషన్కి ఎవరైతే ప్యారలల్గా కోచింగ్ ఇస్తున్నారో, ఇంటిగ్రేటెడ్ కోచింగ్ ఇస్తున్నారో అలాంటి విద్యా సంస్థలు చేర్పిస్తే 2022 మార్చి కల్లా జనరల్గా ఇంటర్మీడియట్ కంప్లీట్ అవుతుంది సార్. ఆ కమింగ్ నవంబర్లోనే 22 నవంబర్లోనే సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాసుకోవచ్చండి. ఆ తర్వాత 1 ఇయర్కి వచ్చేసరికి సిఏ ఇంటరు, ఆ తర్వాత 3 ఇయర్స్కి సిఏ ఫైనల్ కంప్లీట్ అవుతుంది సార్. మొత్తం ఇప్పుడు 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థి సిఏ కంప్లీట్ చేయడానికి 6.5 ఇయర్స్ పడుతుంది సార్. ఓకేనండి, ఇందాక మీరు అన్నట్టుగా ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్న కోర్సు సిఎంఏ. మరి ఈ సిఎంఏ గురించి ఒకసారి క్లారిటీగా చెప్తారా? సార్ యాక్చువల్గా సిఎంఏలో కూడా 3 లెవెల్స్ ఉంటాయి సార్. సిఎంఏ ఫౌండేషను, సిఎంఏ ఇంటరు, సిఎంఏ ఫైనల్. ఈ సిఎంఏ ఫౌండేషన్ వచ్చేసరికి యాక్చువల్గా ఇంటర్మీడియట్ నుంచి కనుక ప్లానింగ్తో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థి ఒక ప్లానింగ్తో ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మార్చిలో అయిపోయిన తర్వాత జూన్లోనే సిఎంఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. అంటే జూన్లో సిఎంఏ ఫౌండేషన్ ఎలా రాస్తారంటే వాళ్ళకి ఇంటర్మీడియట్ 2 ఇయర్స్తో పాటు సిఎంఏ ఫౌండేషన్ కోచింగ్ ఇచ్చుంటారు, ఇంటిగ్రేటెడ్ కోచింగ్ ఇచ్చుంటారు. వాళ్ళు ఓకే జూన్లో సిఎంఏ ఫౌండేషన్ రాసుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ 1 ఇయర్ జూన్ కల్లా, నెక్స్ట్ 1 ఇయర్ కల్లా వాళ్ళు సిఎంఏ ఇంటర్ రాసుకోవచ్చు. నెక్స్ట్ 1 ఇయర్ కల్లా సిఎంఏ ఫైనల్ రాసుకోవచ్చు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరైతే 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థి ఉన్నారో 2022 మార్చి కల్లా వాళ్ళు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని 2022 జూన్లోనే సిఎంఏ ఫౌండేషను, 23 జూన్లోనే సిఎంఏ ఇంటరు, 24 జూన్లోనే సిఎంఏ ఫైనల్. అంటే కరెక్ట్గా 4 ఇయర్స్. ఇప్పుడు మనం 20 జూన్లో ఉన్నాం, 24 జూన్ అంటే 4 ఇయర్స్. ఒక 15 ఇయర్స్ ఏజ్లో 10th క్లాస్ కంప్లీట్ అయిందంటే 19 ఇయర్స్ ఏజ్లో లైఫ్లో సెటిల్ అయిపోవచ్చండి సిఎంఏ కోర్స్ తోటి. ఎగ్జాక్ట్లీ 50,000 నుంచి 1 lakh శాలరీ వస్తుంది. అది కూడా ప్రాక్టికల్స్తో పాటు. ఎస్ సార్. ఒక్క మాటలో చెప్పాలంటే 19 ఇయర్స్ ఏజ్లో అంటే 19 సంవత్సరాల వయసులో 50,000 రూపాయల నుంచి ₹1,00,000 సంపాదించుకునే కోర్సు ఏదైనా ఉంది అండి ఇండియాలో ఒక సిఎంఏ తోటి సిఎస్తో మాత్రమే అది సాధ్యమవుతుంది సార్. రైట్ సార్. మరో కాల్ తీసుకొని వరంగల్ నుంచి రవీందర్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి, చెప్పండి. హలో రవీంద్ర గారు. మా అబ్బాయి ఎంపీసీ సెకండ్ ఇయర్ 824 వచ్చిన సార్. సార్ ఐపీసీసీతో సిఏ వెళ్దాం అనుకుంటాను సార్. డిగ్రీ తోటి సిఏ చదవాలనుకుంటున్నాడు. డిగ్రీ లేదు సార్. ఓకే తప్పనిసరిగా లేకుండా ఐపీసీసీతో అది సిఏ వెళ్ళాలనుకుంటాను. బాగుంటుందా అని సార్? తప్పనిసరిగా అండి. అది ఐపీసీసీ అనేది సిఏలో సెకండ్ పార్ట్ సార్. ఇంతకుముందు ఎలా ఉండేదంటే సార్ సిఏలో సిఏ సిపిటి, సిఏ ఐపీసీసీ, సిఏ ఫైనల్ అనేవాళ్ళు అండి. ఇప్పుడు సిఏ సిపిటి బదులు సిఏ ఫౌండేషన్ వచ్చింది సార్. ఐపీసీసీ బదులు సిఏ ఇంటర్ అంటున్నారు సార్. అంటే నేను ఇచ్చే సలహా ఏంటంటే తప్పనిసరిగా ప్రతి స్టూడెంట్ ఎవరైతే ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ తోటి సిఏ కానీ, సిఎంఏ కానీ, సిఎస్ కానీ చదవాలనుకున్నారో డిగ్రీలో అడ్మిషన్ తీసుకొని డిగ్రీతో పాటు ఎవరైతే ఇంటిగ్రేటెడ్ సిఏ కోచింగ్ ఆఫర్ చేస్తున్నారో అలాంటి కాలేజీలో చేరితే 100% స్టూడెంట్కి బెనిఫిట్ అవుతుందండి. తర్వాత మీకు ఇంకొక డౌట్ ఏంటంటే సార్, మాకు సిఏ మాత్రమే కావాలి, డిగ్రీ వద్దు అంటున్నారు. జనరల్గా స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఏమనుకుంటూ ఉంటారంటే సిఏకి సపరేట్గా చదవాలి, డిగ్రీ కోసం అలా సపరేట్గా చదవాలి, ఈ రెండు చదవాలంటే చాలా కష్టం అవుతుంది అనుకుంటారండి. అలా కాదు సార్. ఏవైతే సిఏలో ఉంటాయో వాళ్ళకి సబ్జెక్ట్ బాగా డెప్త్గా ఉంటుంది. డిగ్రీ వచ్చేసరికి బీకామ్లో వాళ్ళకున్న సబ్జెక్ట్స్ అన్నీ కూడా సిఏలో ఉంటాయి సార్. డిగ్రీలో బేసిక్స్ మాత్రమే ఉంటాయండి. అందుకని ఎవరైతే సిఏ చదువుతున్నారో ఆ విద్యార్థి గ్యారెంటీగా డిగ్రీలో 90% మార్క్స్తో పాస్ అవుతా అండి. అందువల్ల తప్పనిసరిగా డిగ్రీతో పాటు సిఏ కోచింగ్ ఇచ్చే విద్యా సంస్థలో చేరితే మంచిదండి. ఒకవేళ అసలు డిగ్రీ వద్దు అనుకుంటే అది మీ ఇష్టం సార్. ఇప్పుడు కనుక మీ బాబు ఎంపీసీ కంప్లీట్ అయిందంటున్నారు కాబట్టి సిఏ ఫౌండేషన్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలండి. జనరల్గా 30th జూన్ లాస్ట్ డేట్ సార్. రిజిస్ట్రేషన్ ఫీజు ₹9,300 ఖర్చు అవుతుందండి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఈ కమింగ్ డిసెంబర్లో, జనరల్గా అయితే నవంబర్లో ఎగ్జామ్ ఉంటుంది సార్. ఈ సంవత్సరం మాత్రం డిసెంబర్లో ఎగ్జామ్ ఉండే పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ జరగాల్సిన ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయ్యాయి కాబట్టి ఈ డిసెంబర్లో సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ ఉంటుంది సార్. వాళ్ళకి ఇప్పటి నుంచి కోచింగ్ తీసుకుంటే గ్యారెంటీగా సక్సెస్ అవుతారండి స్టూడెంట్స్. మరో కాల్ తీసుకుందాం. బీబీ నగర్ నుంచి నరేందర్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి, మాట్లాడండి. హలో హలో సార్, నమస్కారం అండి. నమస్తే సార్. సార్ మా అబ్బాయి 10th క్లాస్ అయిపోయింది సార్. సార్ అయితే ఇప్పుడు సిఏ చేస్తా అంటున్నాడు సార్ అబ్బాయి. సార్ అదే దాని గురించి చెప్తాను సార్. తప్పనిసరిగా అండి, ఎలాంటి ఇబ్బంది లేదు సార్. యాక్చువల్గా 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థి సీఏ చదవాలనుకున్నప్పుడు ఇంటర్మీడియట్లో ఎంఈసీ గ్రూప్ తీసుకోండి సార్. ఎంఈసీ గ్రూప్తో పాటు ఎవరైతే ఇంటిగ్రేటెడ్ కోచింగ్ ఇస్తున్నారో సిఏ ఫౌండేషను, సిఎంఏ ఫౌండేషను, సిఎస్ ఫౌండేషను, ఈ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ ఎవరైతే ఇస్తున్నారో అలాంటి విద్యా సంస్థలో చేర్పించండి సార్. నేను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నాను అంటే సార్ పదే ఇంటిగ్రేటెడ్ కోచింగ్ అని
ఈ మధ్యకాలంలో ఈ సిఏకి, సిఎంఏకి, సిఎస్కి బాగా డిమాండ్ పెరగడం వల్ల చిన్న చిన్న కాలేజీలు అంతకుముందు ఓన్లీ డిగ్రీకి మాత్రమే ఆఫర్ చేస్తూ ఉండండి, డిగ్రీతో పాటు క్యాంపస్ ప్లేస్మెంట్స్ అని. అలాంటి కాలేజీలు కూడా ఇప్పుడు మేము కూడా సిఏ కోచింగ్ ఇస్తున్నాం అని చెప్పేసి అంటూ ఉన్నారు సార్. అలా కాకుండా ఈ హైదరాబాద్ మొత్తమే తీసుకున్నప్పుడు ఇంటర్మీడియట్ నుంచి సిఏ ఫైనల్ వరకు ఏ విద్యా సంస్థలో కోచింగ్ దొరుకుతుందంటే 100% సిఎంఎస్ ఫర్ సిఏ మాత్రమే ఉంది సార్. ఆల్మోస్ట్ ఆల్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి సిఏ ఫైనల్ వరకు సిఎంఏ ఫైనల్ ఈ రెండు కూడా మనమే ఆఫర్ చేస్తున్నామండి. అందువల్ల ఇలాంటి విద్యా సంస్థలో చేరినప్పుడు ఏంటంటే 100% సిఏకి మీకు బెస్ట్ కోచింగ్ దొరుకుతుంది సార్. అంటే మీ బాబుకు 2022 మార్చి కల్లా వాళ్ళు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని 22 జూన్లో సిఎంఏ ఫౌండేషను, 22 నవంబర్లో వచ్చేసరికి సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాసుకోవచ్చండి. అంటే ఒక సిస్టమేటిక్గా స్టూడెంట్స్ని మేము బేసిక్స్ నుంచి తీసుకెళ్తూ ఉంటాం సార్. వాళ్ళు కంపల్సరీగా సిఏ కోర్స్ అయితే 6.5 yearsలో కంప్లీట్ అవుతుంది సార్. అదే సిఎంఏ కోర్స్ అయితే 4 yearsలో కంప్లీట్ అవుతుంది సార్. అంటే మీరు ఇంటర్మీడియట్ 2 years, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీతో పాటు సిఎంఏ యాజ్ వెల్ యాజ్ సిఏ ఈ మొత్తం కూడా కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది సార్. కరీంనగర్ నుంచి రష్మిత లైన్లో ఉన్నారు. నమస్తే అండి. హలో హలో సార్, మా అమ్మాయి రష్మిత సార్ 9.3 వచ్చింది 10th. చెప్పండి అమ్మా. సార్ చెప్పండి అమ్మా, వింటున్నాం. హలో, అయితే సిఏలుగా రావాలంటే ఎట్లా అప్లై చేస్తారు సార్? ఎట్లా వచ్చుడు? అంటే ఇది అప్లై చేయడం కాదమ్మా, సిఏ చదవాలనుకున్నప్పుడు ఫస్ట్ ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వాలమ్మా. అమ్మా క్వశ్చన్ అర్థమైందమ్మా రష్మిత గారు. ఫస్ట్ ఇంటర్మీడియట్ చదవాలన్నా ఇంటర్మీడియట్లో ఎంఈసీ గ్రూప్ తీసుకోవాలన్నా ఎంఈసీ గ్రూప్తో పాటు ఎవరైతే ఇంటిగ్రేటెడ్ కోచింగ్ ఇస్తున్నారో సిఏ ఫౌండేషన్కి, అంటే ప్యారలల్గా సిఏ ఫౌండేషన్ కోచింగ్ ఇస్తున్నారా అలాంటి విద్యా సంస్థలో చేరితే మీకు ఏంటంటే సిఏ ఫౌండేషను, ఆ తర్వాత డిగ్రీతో పాటు సిఏ ఇంటర్, సిఏ ఫైనల్ రెండు కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఇంటర్మీడియట్ ఎంఈసీ గ్రూపు, ఎంఈసీతో పాటు సిఏ ఫౌండేషన్ చదువుకోవాలన్నా. ఓకే అండి. మరి చంద్రశేఖరరావు గారు, పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులకు ఎలాంటి సౌకర్యం ఉన్నా కానీ టెక్నాలజీని అందిపుచ్చుకొని మీరు వాడాలని చెప్పేసి ప్రతిసారి చెప్తూ ఉంటారు. మరి ఈసారి కోవిడ్-19 ఉన్న నేపథ్యంలో ఈ సంవత్సరం విద్యార్థులకు మీరు విద్యాబోధన ఏ రకంగా చేయబోతున్నారు? సార్ యాక్చువల్గా ఒక మాటలో చెప్పాలంటే ఎవరైతే ఇప్పుడు 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ సిఏ కాలేజ్ ఆన్లైన్ క్లాసెస్ మేము స్టార్ట్ చేసాం సార్. ఆల్రెడీ ఈ సిబిఎస్ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిజల్ట్స్ రావడం లేట్ అవుతుందని చెప్పేసి మేము ఆల్రెడీ May 20th నుంచే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ చేసామండి. అంటే ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ చేసాం. ఎలా సాధ్యమైందంటే ఇది మాకు యాక్చువల్గా ఆల్రెడీ సిఏ ఫైనల్కి సిఎంఏ ఫైనల్, సిఏ ఇంటరు, సిఎంఏ ఇంటరు, సిఏ ఫౌండేషన్, సిఎంఏ ఫౌండేషన్ యాక్చువల్గా మేలో ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్ ఉన్నారు సార్. మార్చిలో అనుకోకుండా 25వ తేదీ నుంచి లాక్డౌన్లో స్టూడెంట్స్ మేము క్లాసులన్నీ క్యాన్సిల్ చేసాం. వాళ్ళకి ఇమీడియట్గా మేము రిలీజ్ అయ్యి వితిన్ 1 weekలో మేము మళ్ళీ ఆ క్లాసెస్ మొత్తం రెజ్యూమ్ చేసామండి. అంటే ఎట్లా చేసామంటే ఇమీడియట్గా ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేసాం. అంటే మాకు ఆల్రెడీ ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇమీడియట్గా యాప్ ద్వారా వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేసి సిఎంఏ ఫైనల్, అదేవిధంగా సిఏ ఇంటరు, సిఎంఏ ఇంటరు, నెక్స్ట్ సిఎంఏ ఫౌండేషన్ కూడా, అంటే ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన విద్యార్థులు ఉన్నారో యాక్చువల్గా కూడా జూన్లో ఎగ్జామ్ రాయాలి సార్. అనుకోకుండా ఆ ఎగ్జామ్ కూడా పోస్ట్ పోన్ అయింది. అదేవిధంగా 10th క్లాస్ ఎవరైతే సిబిఎస్ఈలో కంప్లీట్ చేసిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ అని చెప్పేసి మేము ఆల్రెడీ ఆన్లైన్లో క్లాసెస్ చెప్తున్నామండి. ఎప్పుడైతే మన 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయో అందరూ పాస్ అన్నారో ఆటోమేటిక్గా నెక్స్ట్ డే నుంచి వాళ్ళకి ఎవరైతే 10th క్లాస్ స్టేట్ సిలబస్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేసామండి. నిన్న మళ్ళీ ఫ్రెష్గా ఒక బ్యాచ్ స్టార్ట్ చేసాం సార్. అంటే ఈ ఆన్లైన్ క్లాసుల్లో కూడా మేము ఎక్స్పర్టైజ్ అయ్యామండి. రీజన్ ఏంటంటే మేము ఆల్మోస్ట్ 2 months నుంచి ఆన్లైన్ క్లాసెస్ చెప్పడం వల్ల అందులో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని రెక్టిఫై చేసుకుంటూ ఈ 10th క్లాస్ అయిపోయిన విద్యార్థులకి పేరెంట్స్కి ఇచ్చే సలహా ఏంటంటే చాలామంది అనుకుంటూ ఉంటారు క్లాస్ రూమ్కి వస్తే మాత్రమే స్టూడెంట్స్ చదువుతారేమో అనుకుంటూ ఉంటారండి. ఇప్పుడు క్లాస్ రూమ్కి వచ్చే సిచ్యువేషను మేమైతే ఇంకో 2-3 months పాటు ఉండదనుకుంటున్నాము. తప్పనిసరిగా ప్రతి విద్యార్థి కూడా ఈ ఆన్లైన్ క్లాసెస్కి అలవాటు పడాల్సిందే. సిస్టమేటిక్గా ఎవరైతే కాన్సన్ట్రేషన్తో కూర్చుంటారో, ఎందుకంటే సార్ మేము ఏం చేస్తున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్ క్లాస్ రూమ్లో 1 hour చెప్పేది ఇక్కడ 3 periods చెప్తున్నాం సార్. అంటే ఒక పాయింట్ని 3 times ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. స్టూడెంట్ కనుక కొంచెం కాన్సన్ట్రేషన్తో కూర్చుంటే ఆన్లైన్ క్లాసెస్ విని కూడా స్టూడెంట్ 100% సక్సెస్ కావచ్చండి. కాకపోతే అక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్టూడెంట్ కూర్చోవాలి. క్లాస్ రూమ్లో అనుకోండి మేము స్టూడెంట్ని కంపల్సరీ కూర్చోబెడతాము, వినకపోయినా కూడా వినే విధంగా చేస్తాం. కానీ ఇక్కడ మాత్రం స్టూడెంట్కి అదేవిధంగా పేరెంట్స్కి కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సార్. స్టూడెంట్ కూర్చోే విధంగా చేయాలి, అదేవిధంగా వాళ్ళకి వచ్చేసరికి పేరెంట్స్ కూడా వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండాలి. అంటే స్టూడెంట్ క్లాసెస్ వింటున్నాడా లేదంటే ఇంకేదైనా వర్క్ చేస్తున్నాడా, అంటే ఇక్కడ కొంచెం పేరెంట్స్ కూడా కొంచెం వర్క్ ఉంటుందని మనం అనుకోవచ్చు సార్. అందువల్ల ఎవరైతే స్టూడెంట్స్ ఏదో రెగ్యులర్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి ఇంకో 2-3 months వెయిట్ చేద్దాము అలా కాకుండా ఇప్పటి నుంచి క్లాసెస్ అటెండ్ అవ్వడానికి ట్రై చేస్తే మేమేం ప్లాన్ చేసుకుంటామంటే సార్ ఇప్పటి నుంచి క్లాసెస్ స్టార్ట్ చేస్తాము. ఒక 2-3 months తర్వాత రెగ్యులర్ క్లాసెస్ కనుక వచ్చాయనుకోండి అప్పుడు ఈ చెప్పింది మొత్తం ఒకసారి 1 monthలో రివిజన్ చేసుకొని అప్పుడు మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు సార్. అలా కాకుండా
స్టూడెంట్స్ కనుక ఐడియల్గా ఉన్నారనుకుంటే 2-3 మంత్స్ ఆటోమేటిక్గా మనకు తెలిసిన విషయమే సార్, స్టూడెంట్స్ కొంచెం డీవియేట్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అందుకని 100% స్టూడెంట్స్ అందరికీ కూడా ఎవరైతే 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థులు ఉన్నారో, మీరు ఎంపీసీ అనుకుంటున్నారా, బైపీసీ అనుకుంటున్నారా, ఎంఈసీ అనుకుంటున్నారా, ఏ కోర్సులో చేరినా సరే ఇమీడియట్గా ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి. 100% కాన్సన్ట్రేషన్తో వింటే ఆ క్లాసెస్ కూడా అర్థమవుతాయండి, ఎలాంటి ఇబ్బంది లేదు. మళ్ళీ రెగ్యులర్ క్లాసెస్ స్టార్ట్ చేసినప్పుడు ఇవన్నీ రివిజన్ చేస్తారు కాబట్టి ఆటోమేటిక్గా ఈ సబ్జెక్ట్ అంతా నేర్చుకున్న తర్వాతే మనం కంటిన్యూటీ ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు సార్. ఏదేమైనా మీరు విద్యా బోధన పట్ల మీరు చేస్తున్న ప్రయత్నం నిజంగా ఒక గొప్ప అచీవ్మెంట్ అని చెప్పేసి అనుకోవాలి. మరి ఈసారి అంటే బాలికలతో పాటు బాలురు కూడా చాలా మంచి ర్యాంక్స్ తెప్పించుకున్న పొజిషన్ కనిపిస్తుంది. బట్ గర్ల్స్ కూడా ఈ మధ్యకాలంలో సీఏకి సంబంధించి ఎక్కువగా ఫోకస్ పెడుతున్నట్లు అనిపిస్తుంది. మరి గర్ల్స్ స్టూడెంట్స్కి మీరు ఎలాంటి కేర్ తీసుకుపోతున్నారు? సార్ 100% అండి. అంటే అమ్మాయిల పట్ల మాకు ఉన్న నిబద్ధత కానీ, అదేవిధంగా వాళ్ళ మీద కేర్ కానీ, ఒక మాటలో చెప్పాలంటే అమ్మాయిల క్యాంపస్ సిఏ ఇంటర్ వరకు ఇండియాలో ఏదన్నా కాలేజీలో ఉందంటే సిఎంఎస్ ఫర్ సిఏలో మాత్రమే ఉందండి. జనరల్గా సిఏ ఫౌండేషన్కి వచ్చేసరికి, సిఏ ఇంటర్కి వచ్చేసరికి, అంటే ఇంటర్మీడియట్ కాలేజెస్ ఎంఈసీ ఫస్ట్ ఇయర్, ఎంఈసీ సెకండ్ ఇయర్, ఆల్మోస్ట్ చాలా కాలేజీల్లో కూడా సపరేట్ క్లాసెస్ ఉంటాయండి. కానీ అమ్మాయిలకు వచ్చేసరికి సిఏ ఫౌండేషన్కి, సిఏ ఇంటర్కి కూడా సపరేట్ క్లాసెస్ ఓన్లీ ఒక సిఎంఎస్ ఫర్ సిఏలో ఇండియా మొత్తం మీద ఒకే ఒక బ్రాంచ్ ఉందండి. ఆ బ్రాంచ్ కూడా ఓన్లీ మన సిఎంఎస్ కాలేజీలో మాత్రమే ఉంది. ఇంకా వేరే కాలేజీలు ఎవరికి కూడా అమ్మాయిలకి సపరేట్ క్లాసెస్ ఇవ్వండి. ఎందుకు ఈ విధంగా నేను చెప్తున్నానంటే, మేము యాక్చువల్గా చూసాం సార్, 2012కు ముందు యాక్చువల్గా ఈ కో ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు ఈ విలేజెస్ నుంచి స్టూడెంట్స్ వచ్చినప్పుడు కానీ వాళ్ళు డీవియేట్ కావడం, సరిగ్గా చదవకపోవడం, స్టడీ అవర్స్ లేకపోవడం వల్ల ప్రైవేట్ హాస్టల్స్లో ఉన్నప్పుడు మేము జస్ట్ క్లాసెస్ చెప్పి పంపించాం అనుకోండి, వాళ్ళ హాస్టల్స్లో ఉండి సరిగ్గా చదవట్లేదండి. అందుకని ఓన్ హాస్టల్స్లో ఒకే క్యాంపస్లోనే వాళ్ళకి వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్లో క్లాసెస్ ఉంటాయి, పైన హాస్టల్ ఉంటుందండి. స్టడీ అవర్స్ మార్నింగ్ 6 o'clock నుంచి నైట్ 10 o'clock వరకు క్లాసెస్, అదేవిధంగా స్టడీ అవర్స్, సిస్టమేటిక్గా వాళ్ళకి రీడింగ్ హాలు, మళ్ళీ ఎంటర్టైన్మెంట్ మొత్తం కూడా ఆ క్యాంపస్లోనే ఉంటుందండి. ఈ విధంగా ఉన్నది ఇండియాలో ఒకే ఒక క్యాంపస్ సిఎంఎస్ ఫర్ సిఏలో మాత్రమే ఉంది సార్. సిఎంఎస్ ఫర్ సిఏ బ్రాంచెస్ ఎక్కడున్నాయో చెప్తూనే పేరెంట్స్కి, అంటే స్టూడెంట్స్కి ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్, ఎంబీబీఎస్ కాకుండా సిఏ కూడా ఎందుకు తీసుకోవాలి ఒకసారి చూస్ చేసిన సింగిల్ లైన్లో చెప్తారా? అంటే ఒక్కటి సార్, ఇక్కడ యాక్చువల్గా ఎంబీబీఎస్ వైపు అనేది కానీ, లేదంటే ఇంజనీరింగ్ వైపు అనేది స్టూడెంట్ యొక్క నిజంగా ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. అలా కాకుండా ఎక్కువ మంది విద్యార్థులు ఏం చేస్తున్నారంటే, ట్రెడిషనల్గా 10th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత ఓకే చదువు అంటే ఎంపీసీ కానీ బైపీసీ కానీ అనుకుంటూ ఉంటారు. నేనేం చెప్తున్నానంటే, ఎంపీసీ బైపీసీకి ఈక్వల్గా, ఇంకా నిజం చెప్పాలంటే సిఏ కనుక పాస్ అయిన కంటే అంతకంటే ఎక్కువైనా మనం చెప్పుకోవచ్చు సార్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇంజనీరింగ్ పాస్ అయిన విద్యార్థిని తీసుకున్నాను అనుకోండి, 100 మంది ఇంజనీరింగ్ చదివితే అందులో 5% మందికి మాత్రమే ఉద్యోగాలు వస్తున్నాయి సార్, 5%కి మాత్రమే. అలా కాకుండా సిఏని తీసుకున్నాను అనుకోండి, సిఏలో పాస్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది, లేదా ఓన్గా ప్రాక్టీస్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం ఖర్చు తీసుకున్నాం అనుకోండి, యాక్చువల్గా ఎంపీసీ బైపీసీతో పోల్చినప్పుడు ఇక్కడ ఎంఈసీకి అయ్యే ఖర్చు తక్కువ, అదేవిధంగా సిఏకి అయ్యే ఖర్చు తక్కువ అవుతుంది సార్. అంటే ఖర్చు తీసుకున్న, టైం డ్యూరేషన్ తీసుకున్న, 100% ఎంప్లాయ్మెంట్ తీసుకున్నా కూడా సిఏనే 100% మనం బెస్ట్ అని చెప్పుకోవచ్చు. లేదు సార్ నాకు ఇంట్రెస్ట్ ఉంది అన్నప్పుడు మాత్రం ఎంబీబీఎస్ వైపు కానీ అటువైపు ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ తప్పనిసరిగా వెళ్ళొచ్చు సార్. అంటే స్టూడెంట్స్కి అవగాహన లేకుండా మాత్రం వెళ్తే మాత్రం కొంచెం ఇబ్బంది పడతారని మనం అనుకోవచ్చు. తర్వాత హైదరాబాద్లో మా బ్రాంచెస్ వచ్చేసరికి నిజాంపేట ఎక్స్ రోడ్డు, అదేవిధంగా బాచ్పల్లిలో బాయిస్ హాస్టల్, కేపీహెచ్బి, ఎస్ఆర్ నగరు, నెక్స్ట్ సికింద్రాబాదు, అదేవిధంగా ఈసీఐఎల్, నారాయణగూడ, దిల్షునగర్లో మనకు బ్రాంచెస్ ఉన్నాయి సార్. అంటే ఇక్కడికి మనకు వచ్చేసరికి హాస్టల్స్ ఉన్నాయండి, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి ఈ డే స్కాలర్స్ కూడా. ప్రతి బ్రాంచ్లో కూడా ఎంఈసీ ఫస్ట్ ఇయర్ నుంచి సిఏ ఫైనల్ వరకు మేము కోచింగ్ ఆఫర్ చేస్తూ ఉన్నాం సార్. ఓకేనండి. అంటే ఒకప్పుడు తీరు చూస్తే అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ అమెరికా పంపిస్తున్నాం, ఆస్ట్రేలియా, కెనడా పంపిస్తున్నాం ఒక గొప్పగా చెప్పుకునేవారు. బట్ ఇప్పుడున్న పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు ఓన్గా ఎంటర్‌ప్రెన్యూర్గా రాణించాలంటే సిఏ కోర్సు కూడా ఇండివిజువల్గా ఏ రకంగా ఉపయోగపడుతుందండి? ఇది 100% సార్. ఎందుకంటే ఒక సిఏ చదివారు అంటే వాళ్ళకి బిజినెస్ మీద ప్రతి ఒక్కరికి ఒక అవగాహన ఉంటుంది సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ మీద, ప్రతి ఒక్క సబ్జెక్ట్లో లా సబ్జెక్ట్ కానీ తీసుకున్నా కానీ, అకౌంట్స్ కానీ, కాస్టింగ్ కానీ, ట్యాక్సేషన్ కానీ, ఇవన్నీ ఒక అవగాహన ఉంటుంది సార్. అంటే నాలెడ్జ్ అనుకోవచ్చు. ఈ నాలెడ్జ్ అనేది ఎవరికైనా సరే 100% ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్కి గ్యారెంటీగా హెల్ప్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ స్టూడియోకి వచ్చి అనేక విషయాలు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ. సార్. సో ఇది వాళ్ళ స్టడీ గైడ్. కీప్ వాచింగ్ టీ న్యూస్.